పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మార్పు మొదలైంది. పవన్ కళ్యాణ్ను ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో చూసిన అభిమాని ఈరోజు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఆయన చేస్తున్న చేష్టలు, ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ప్రజల పట్ల అంకితభావం లేకపోవటం వల్ల పవన్ కళ్యాణ్ను నమ్ముకుని మేము ఓటేశాం, ఈరోజు మేము పూర్తిగా మునిగిపోయాం, ఈ రోజు నుండి నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కాదు, మరో 10 మందికి చెప్పి జగన్మోహన్ రెడ్డికి మేము ఓటు వేపిస్తాం అనే కాడికి ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళలో ఎంతలా మార్పు మొదలయ్యిందంటే, ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమాని మాటలు మళ్ళీ మనం చర్చించుకుందాం. ఒక ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వల్లే మాకు మేలు జరిగింది, ఈరోజు ఉచిత బస్సులు పెట్టి ఆటో డ్రైవర్లకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆయన్ను ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించట్లేదు. మేము అభిమానులుగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ఏదో చేసేస్తాడు, మాకు మేలు జరుగుతుంది అని అనుకున్నాం, కానీ పవన్ కళ్యాణ్ వల్ల మేలు జరగదు అని అర్థమైపోయింది. మేము మరో 10 మందికి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకి చెప్పి మేము వాళ్ళలో మార్పు తీసుకొస్తాము అంటున్నాడు ఆటో డ్రైవర్. ఇది వాస్తవం. పవన్ కళ్యాణ్ను ఒక హీరోగా ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో చూసిన ప్రతి అభిమాని కూడా ఈరోజు రాజకీయాలలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు ఏం మాట్లాడాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్గా ఉండిపోయాడు, ప్రతి అభిమాని కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఎందుకు మేము పవన్ కళ్యాణ్కి ఓటేసేసాము అని చింతించే పరిస్థితికి పవన్ కళ్యాణ్ వచ్చేసాడు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక్క మాట కూడా విద్యార్థుల తరఫున మాట్లాడలేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రైతులకు యూరియా దొరక్క ఇబ్బందులు పడతా ఉంటే రైతుల తరఫున ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉచిత బస్సు పెట్టి ఆ ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంటే ఆటో డ్రైవర్ల తరఫున ఆయన మాట్లాడలేదు. ఈరోజు ఆరోగ్యం పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది అంటే, ఆరోగ్యశ్రీ అందక పిట్టల్లా రాలిపోతున్న ప్రజలను చూసి ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు. రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా సర్వనాశనం అయిపోయి గుంతలతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లు చేసుకుంటూ ప్రజల్ని గాలికి వదిలేశాడు. ప్రతి అభిమాని కూడా మేము పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుంది, ఏదో చేసేస్తాడు అనుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మాకు మంచి జరిగింది, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మోసపోయాము అని ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని కూడా చెప్పుకునే పరిస్థితికి పవన్ కళ్యాణ్ తయారయ్యాడంటే ఇక ప్రజలే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జన సైనికులకు జరుగుతున్న అన్యాయం, జన సైనికులను కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు జన సైనికుల పైన. జెండా మోసిన జన సైనికులు ఈరోజు రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎంత దారుణం అయిపోయిందో. వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు, వాళ్ళకు పదవులు లేవు, అధికారంలో ఉండి కూడా టీడీపీ నాయకుల చేత తన్నులు తినడం తప్ప వాళ్ళకి ఒరిగిందేమీ లేదు అని జన సైనికులే ఈరోజు విచారం చేస్తున్నారు. కాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయితే ఏకంగా జైలుకు కూడా వెళ్ళిపోయింది.
హత్యా కేసులో ఆమెని జైలుకు కూడా పంపించేశారు. దానికి కారణం పవన్ కళ్యాణే అని ఆమె చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం వల్లే నాకు ఈ పరిస్థితి దాపురించింది అని చెప్పడం జరిగింది. ఇది సగటు పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్పై మాట్లాడుతున్న తీరు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా మారిపోతున్నారో, పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల ఎంత అసంతృప్తితో ఉన్నారో ప్రజలే అర్థం చేసుకోవచ్చు.